జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కూర్చో. విద్య, ఏంటిది? మోకాళ్ళ మీద అన్ని మెట్లెక్కారు. మన పెళ్లికి ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఈ కొండగట్టు మీద ఉన్న అమ్మవారికి మెట్లని మోకాళ్ళ మీద ఎక్కుతానని మొక్కుకున్నాను. అయ్యో, మీ పాదాలు కూడా రాసుకుపోయాయి. ఇది చూడండి. మాస్టరు, ఏంటిది? మీ కాలికి గాయమైందేమో చూద్దామని. భలేవారే మాస్టారు, విద్యార్థుల జీవితాలను సరిదిద్దే ఈ చేతులతో నా పాదాలు పట్టుకుంటారా? అప్పుడు నాకెంత పాపం అంటుకుంటుందో తెలుసా? మీరు నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారు, కానీ మీరు ఇలా వస్తారనుకోలేదు. మొక్కు చెల్లించుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? నిన్ననా? అప్పటికప్పుడు అనుకోవడం, ఈరోజు చెల్లించుకోవడం అయిపోయిందా? ఏం కోరిక తీరిందేంటి? కోరిక కాదు మాస్టారు, పాపానికి ప్రాయశ్చిత్తం. మీరు చీమ కూడా హాని తలపెట్టరే? కానీ ప్రేమకు గాయం చేశాను. అర్థం కాలేదండి. మీరు నన్ను నవ్వించాలని ప్రేమతోనే మీరు టీచర్ కాదు అటెండర్ నని అబద్ధం చెప్పారు కదా. ముందు వెనక ఆలోచించకుండా నానా మాటలు అనేశాను, మిమ్మల్ని కొట్టాను. గట్టిగానే. అదే చెప్తున్నాను కదా, దెబ్బైనా మానిపోతుంది కానీ మనసుకి గాయం అయితే మానదు. నా తొందరపాటుకి శిక్షగా ఇలా నడిచాను. తమాషా నేను చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటారు ఎందుకండి? మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకోలేను కదా. అబద్ధమాడే వాళ్ళని నమ్మకూడదని మా అమ్మ చెప్పిన మాట నా మనసులో నాటుకుపోయింది. సరదాగా అబద్ధమాడినా నేను తట్టుకోలేను. నేను నడిచొస్తే మీకు చెమటలు పడుతున్నాయేంటి మాస్టారు? అవినాభావ సంబంధం అనుకుంటా. మాస్టర్ కాబట్టి సమయస్ఫూర్తిగా సమాధానం ఇస్తున్నారు. మీకింకో విషయం చెప్పనా? ఒకరోజు మా చెల్లెలు నాతో అబద్ధం చెప్పిందని తెలుసుకున్నాక గుడికి వెళ్ళి తన తప్పుని క్షమించమని 108 ప్రదక్షిణాలు చేశాను. మీ చర్యలు అంతవరకే ఉంటాయి కదా. నేనెవరిని శిక్షించలేనప్పుడు నన్ను నేనే శిక్షించుకుంటాను. మీరు టీచర్ కాబట్టి అబద్ధాలు చెప్పరు. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళని కూడా దండించి సత్యమేవ జయతే అని చెప్తారు. అంతేగా? అంతే కదండి. ఈ చేత్తో మీ కొండి పెట్టాలి, మీ షర్టుకి బటన్స్ పెట్టాలి. మీరు బడికి వెళ్తుంటే మీ జేబులో పెన్ను పెట్టాలి. అంతేకాని మీ మీద చేయి చేసుకోకూడదు. అలా చేసినందుకు గాను నన్ను క్షమించమని అడగడానికే వచ్చాను.
నేను మిమ్మల్ని ఇప్పుడే క్షమించేశాను. మీరు కూడా ఎప్పుడైనా నన్ను క్షమించాలి, సరేనా? ఏ విషయంలో అయినా సరే క్షమిస్తాను. అబద్ధం చెప్పే విషయంలో తప్పితే. అమ్మో, ఈసారి కొట్టదు, నరికి పోగులు పెట్టేస్తుంది. ఏంటి సార్? మన కరస్పాండెంట్ గారు నీకు ఇస్తానన్న 2 లక్షలు నాకు సర్దుబాటు చేసావనుకో, నీ పెళ్లి నాటికి నేను ఇచ్చేస్తాను. లేదు సార్, ఇప్పుడే ఖర్చులకు డబ్బులు లేవు. నా భార్య రాక్షసి గణపతి ఆన్లైన్లో ప్యాకెట్ ఆడి దాని నగలు తాకట్టు పెట్టాను. 10 రోజులు పుట్టింటికి వెడుతుంది. అది కూడా అమ్మోరులా నగలు అలంకరించుకుని వెళుతుంది. అప్పటికీ నగలు విడిపించకపోతే నన్ను పీక పిసికి చంపేస్తుంది గణపతి. మీ సిచ్యువేషన్ అర్థమైంది సార్, కానీ నేను ఇవ్వలేను. అవును, నీ కాబోయే మామగారు ఫైనాన్షియర్ కదా, నువ్వు ఒక్క మాట చెప్పి నాకు ఇప్పించవచ్చు కదా. అలాంటి పని నా సొంత అక్క తమ్ముడు అడిగినా నేను చేయను సార్. ఆ గణపతి, నీ పని కానీ నేను చూస్తానులే. హలో, మాస్టర్ గారు లేరా అండి? మాస్టర్ గారా? ఏ మాస్టర్ అండి? ఓయం, ఆ, మీరెవరు? నేను గణపతి వాళ్ళ నేను మాట్లాడతాను. హలో విద్య గారు. ఎవరండి ఫోన్ లిఫ్ట్ చేసింది? ఓహో, అతనా? మా స్కూల్లో ఇంకో టీచర్లేండి. మరి మాస్టర్ ఉన్నారా అంటే ఏ మాస్టారు అంటారు? ఆయన కొంచెం చమత్కారండి. మీ విషయంలో కాస్త తగ్గించుకోమండి. సరే సరే, చెప్తాను. రేపు షాపింగ్కి అత్తయ్య గారితో పాటు మీరు వస్తున్నారా మాస్టారు? మీరు రమ్మంటే వస్తానులేండి. వర్క్ ఉంటే రాకండిలే. అవే పర్లేదండి, వస్తాను. ఏదో తేడా కొడుతుందేంటి నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.